నమస్తే, వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము గోధుమ పిండి మెంతం కూరతో స్నాక్స్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిన్న మెంతం కూర కట్ట సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఓమా, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా కారమైనా వేసుకోవచ్చు, లేదా మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఒక బౌల్ తీసుకొని దీంట్లో గోధుమ పిండి వేసుకుందాము, బాంబే రవ్వ, సాల్ట్, జీలకర్ర, ఓమా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలి. పిండిలో ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేడి చేసి ఇందులో పోసుకోవాలి. పిండిలో నూనె పోసి కలుపుకోవాలి. తర్వాత మెంతం కూర వేసుకోవాలి. మెంతం కూర వేసుకొని కలుపుకోవాలి. మెంతం కూర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పూరీల పిండిలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు పోయొద్దు, కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఇట్లా మంచిగా తడుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెడదాము. పిండి బాగా నానింది 5 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. పిండిని మళ్ళీ ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. విధంగా కలిపిన తర్వాత పిండిని చిన్న పూరీల్లాగా చేసుకోవచ్చు, గప్చుప్పుల్లాగా అయినా, లేకపోతే ఇట్లా 2 భాగాలుగా చేసి పెద్ద చపాతీలాగా చేసుకుందాము. అలాగైనా చేసుకోవచ్చు. పిండిని రౌండ్గా చేసుకొని పొడి పిండిలో అద్దుకుందాము. పొడి పిండి వేసుకొని తాల్చుకుందాం. చపాతీలాగా తాలవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము స్టవ్ పైన. ఇంకా పెద్దగా సన్నగా చపాతీలాగా చేసుకోవాలి, సన్నగా దాల్చుకోవాలి. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టుకుందాము. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత కట్టర్ అయినా సరే, గ్లాస్ అయినా సరే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. పిండి మళ్ళీ చపాతీలాగా చేసుకొని కట్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం ఆయిల్లో నుంచి. ఆయిల్లో చక్కగా వేయిపోయింది. ఒక ప్లేట్లో వేసుకుందాము.
ఇదే విధంగా మిగిలిన పిండితోటి కూడా స్నాక్స్ తయారు చేసేద్దాము. గోధుమ పిండి మెంతం కూర స్నాక్స్ చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆయిల్లో నుంచి తీసేద్దాం. గోధుమ పిండి మెంతం కూర స్నాక్స్ రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.